బొంబాయి మెరీన్ డ్రైవ్కి వెళ్ళావా? బొంబాయిలో జుహుకి వెళ్ళావా? అడిపోయి ఒక లాగ్ చేద్దాం. అక్కడ అమ్ముతారు, పేపర్ కోన్స్లో ఇవన్నీ పెట్టి అమ్ముతారు. ఫ్రెండ్స్ మరి ముంబైలో దొరికే వంటకం ఇవాళ మీ ముంగట చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. మరి చూసినాక కింద అని ఎందుకురా కామెంట్లో పెట్టండి అంటే చాలు కదా. కింద ఏంటి న్యూస్ పేపర్ పైన రాసి కింద రాసి పక్కకు రాసి రాసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ఇది చూసినాక మీకు భారతదేశం నచ్చినట్లయితే లైక్ కొట్టుర్రి, మీరు మీ అమ్మని ప్రేమించినట్లయితే కామెంట్ చేయండి, గంట కొట్టుర్రి మర్చిపోకుండా. మూగుడు ఎక్కించి పొయ్యి మీద బ్రహ్మాండమైన వంటకం, అసలు అద్దిరిపోద్ది. ఒక 6-7 గంటలు నూనె వేయి. నేను ఇప్పుడు ఎట్లా వేస్తున్నా చూడరు ఫ్రెండ్స్. మా బాబాయ్ గరిటెతో అని చెప్పారు కదా, నేను ఎట్లా వేస్తున్నా చూడరు. ఫ్రెండ్స్ నానబెట్టి దంచి ఆరబెట్టిన కొమ్ము శనగలు ఫ్రెండ్స్ వేయించుకోవాలి. ఇట్లా మంచిగా కలపాలి ఫ్రెండ్స్. అంటే కలిపేటప్పుడు చూసుకోర్రి, స్పీడ్గా కలిపితే బయట పడుతుంది, అట్లా వడనియద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ గా ఇట్లా కుడి చేతి నుంచి ఎడమ చేతి. క్లాక్ వైజ్ తెలుగు చెప్పురా. క్లాక్ వైజ్ అంటే గడియారం వయసు, సవ్య దిశలో. క్లాక్ వైజ్ కాదా, సవ్య దిశలో అనాలి. సవ్య దిశ. చిల్లుకట్ట అందుకోరా. దేనికి తీసేయాలి, ఇది వేరే. అది మరి వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీయాలంటే ఇట్లా తీసినాం అనుకో, మనకి ఏమవుతుంది, ఇలా ఆయిల్ ఉంటది కదా, సో ఆయిల్ ఉండద్దు. అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఏం చేయాలో తెలుస్తలేదా మీకు చెప్తుంది దానికి ఒక ఐడియా. చిల్లులుండే గరిటె ఇట్లా ఉంటది అన్నట్టు ఫ్రెండ్స్. ఇది బయట మార్కెట్ లో దొరుకుతుంది, ఇలా చిన్నవి కూడా దొరుకుతాయి, కొనుక్కోవచ్చు మీరు. దాంతో తీస్తే ఆయిల్ అనేది ఏమైపోతుంది అంటే ఈ హోల్స్ లోంచి కిందికి వచ్చేస్తుంది. శనగలకి మంచి కాంబినేషన్ ఆలుగడ్డలు నూనెలో వేయించు. కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది కూడా నూనె దగ్గర తీయాలనా? అవసరం లేదు, ఇంకా మిగతా అన్ని కలుపుకుంటూ వెళ్ళడమే. ఉప్పు ఎంత వేయమంటావు? 1.5 చెంచా ఉప్పు వేయాలా? పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం బాగా కలిపి మగ్గనివ్వాలి కాసేపు. పసుపు, ఉల్లిపాయలు వేసి కాసేపు బాగా కలిపేసి వదిలేస్తే కాసేపు మగ్గుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ అబ్బాయిని. ఇవాళ మా ఛానల్లో మీకు మా బాబాయ్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నా. మా బాబాయ్ని చూపిస్తా ఫ్రెండ్స్. చూసిరా ఫ్రెండ్స్, మా బాబాయ్ మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది మా బాబాయ్కి. ఇప్పుడు మా బాబాయ్ని ఎందుకు చూపించిన అంటే మా బాబాయ్ కాస్ట్యూమ్ డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు, వెరైటీగా ఉంటది. ఇట్లా బాబాయ్ది డ్రెస్ టూర్ చేస్తున్నాను నేను, ఆయన షర్ట్ టూర్. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక హాఫ్ షర్ట్ అంటారు ఫ్రెండ్స్, హాఫ్ ఓపెన్ ఫ్రెండ్స్. అది హాఫ్ ఓపెన్ షర్ట్ అంటే అన్ని బటన్లు ఉంటాయి, సగం బటన్లే ఉంటాయి అన్నట్టు. అన్ని బటన్లు ఉండవని చెప్పక్కర్లేదు, సగం బటన్లు ఉంటాయని చెప్తే చాలు. మా బాబాయ్ మొత్తం పరుగు తీకు. మా బాబాయ్కి కొంచెం కామెడీ సెన్స్ ఎక్కువ, నవ్వు రాకుండా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇగో చూస్తే ఇగో షర్ట్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మోకాల దాకా ఉంటది. దీన్ని కండువా అంటారు, ఊపుతున్నాడు చూసినావా సూపీమని. ఇప్పుడు కండువా టూర్ ఫ్రెండ్. ఇగో ఇది ఈ నరసింహ సినిమాలో చూసినట్లయితే వాడిర్రు, అట్లనే అరుణాచలం సినిమాలో వాడిర్రు, పెదరాయుడు సినిమాలో వాడిర్రు. అంటే దాన్నే మళ్ళీ వాడుతుంటాను కాదు, ఇసుంటిదే వాడిర్రు అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇది మా బాబాయ్, దానికి ఒక పాకెట్ ఉంటది, దీంట్లో ఒక ఫోన్ పెట్టుకుంటాడు. ఎక్కువ ఫోన్స్ ఏం రావు కానీ పెట్టుకుంటాడు ఉత్తగానే. టూర్ చేస్తున్నా, నా పరుగు తీస్తున్నా. ఆలుగడ్డలు మాడిపోయేటట్టు 5 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. సర్కల్
సూపర్. మనం టూర్ లో పడిపోయి చేసే పని మీద శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ ఏమీ ఉండదు. వెయ్యి శనగలై. వేయించుకున్న చెన. మిరియాల పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, చుట్టూ పరుచు, జీలకర్ర, జీలకర్ర పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, చాట్ మసాలా, కారం పొడి. కారం పొడి ఇట్స్ వెరీ ఫేమస్ ఫ్రెండ్. నిమ్మకాయ రసం బాగా కలిపి పొయ్యి కట్టేసి. పొయ్యి కట్టేసి. కొన్ని కొత్తిమీర ఇప్పుడే, కొన్ని కొత్తిమీర ఆ గిన్నెలో వేసిన తర్వాత, స్టీల్ పాత్రలో వేసిన తర్వాత. పక్కపక్కన పెట్టు, లౌకిక భర్తలు. ఇది ముందుగా మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత నానబెట్టి దంచి ఆరబెట్టిన శనగలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఆలుగడ్డలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయలు బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో వేయించిన శనగలు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, కారం వేసి బాగా కలిపి అందులో నిమ్మరసం, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చనా జోరికి సబ్జీ రెడీ.